హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా ఫ్రెండ్స్ ఒక అందమైన ప్రకృతి చూడడానికి వచ్చాను. రోజు ఉండే బిజీ లైఫ్కి కాస్త బ్రేక్ తీసుకొని మల్లన గండిలో ఉన్న అందమైన ప్రకృతిలో కొంత సమయం గడపాలని ఇక్కడికి వచ్చాం. ఇక్కడి ప్రకృతి చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దీని తర్వాత కనిపిస్తుంది కొండను ఒక్కసారి గమనించండి, ఎంత నిశ్శబ్దంగా ఎంత అందంగా నిలబడి ఉందో. వర్షాకాలంలో ఈ పచ్చదనం ఇంకా రెట్టింపై ప్రకృతి తన రంగుని ఇక్కడే చల్లినట్టుగా అనిపిస్తుంది. ఎన్ని బాయిలు దూకిండి తెలుసా? ఆయన దూకిన బాయి పనిచేయవు. వాడు దూకిన సముద్రాలే. లెఫ్ట్ చిటగో డ్యామ్ లెక్కనే సేపు. మొదటి చూపులోనే ఈ ప్రదేశం మనసును ఆకట్టుకుంటుంది. ఎటు చూసిన పచ్చదనంగా, దూరంగా చూస్తే కొండలు, వాటి మీదుగా నెమ్మదిగా కదులుతున్న మేఘాలు నిజంగా చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆకాశంలో నెమ్మదిగా ప్రయాణిస్తున్న మేఘాలు కొండలను తాకుతూ వెళ్తున్న దృశ్యం చూస్తుంటే సమయం ఇక్కడనే ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇలాంటి దృశ్యాలు ప్రతిరోజు చూడడం మనకు సాధ్యం కాదు. ఇదిగో ఈ వంతెనలో కనిపిస్తుంది చూసారా, ఇది ఇందులో నుంచి వాటరు పంట పొలాలకు వెళ్ళడానికి చేసినటువంటి తూమ్ అని అంటారు దీన్ని. ఇందులో నుంచి వాటర్ వెళ్తాయి, కాకపోతే సరిగ్గా కనిపించట్లేదు. ఈ నీరు రాళ్ళ మధ్యగా తన దారిని వెతుక్కుంటూ ముందుకు వెళ్తుంది. ప్రతి రాయి, ప్రతి నీటి చుక్క ఈ ప్రదేశానికి కొంచెం అందాన్ని జోడిస్తుంది. ఎంతసేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ చెరువు కూడా చాలా అందంగా ఉంది. గాలి వీచినప్పుడల్లా నీటి మీద వచ్చే చిన్న చిన్న అలలు, వాటిలో కనిపించే ఆకాశ ప్రతిబింబం, ప్రకృతిలోని చిన్న చిన్న అందాలు చాలా అందంగా కనిపిస్తుంది. జస్ట్ ఆడి వరకు పోక అంతే. అవబడా చేపలు అవబడా ఈ చెట్లు ఆటం ఉన్నారా? లేకపోతే బాగుండు. ఒకసారికి చెట్లు కొన్ని తీసేయి, కొన్ని చెట్లు. ఈ పెద్ద చెట్టును చూసినావా, అది తీసేయి, ఆ జరుపు మళ్ళీ వెనక పెడదాం. అక్కడ ఆ జమ్మి చెట్టు ఉన్నాయి చూసినావా, వద్దులే, రేపు ఆఫీస్కి పోవాలి మళ్ళీ, ఎందుకు తీసుకో. అయితే ఎల్లుండి పోదు. ఆగి కొన్ని మంచిలు తాగి మెల్లగా స్టార్ట్ అయినాం. ఈ దారి కనిపిస్తుంది కదా, ఇదే దారి కిందికి వెళ్తుంది అని చెప్పేసి అని చూసుకుంటూ కిందికి వెళ్దామని చెప్పేసి అని ఎంతో ఉత్సాహంగా బయలుదేరినాం. ఆడికి వెళ్ళి చూసేసరికి మాకు సమస్య ఎదురైంది. ఏంటంటే ఈ దారి కిందికి వెళ్ళడానికి లేదు, ఇక్కడి వరకే క్లోజ్. సరే, ఎట్లా ఇంత దూరం వచ్చినాక ఈ వాటర్ ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి అని మెల్లగా ఒక లుక్ వేసినాం. ఈ వాటర్ వచ్చేసి పంట పొలాల సాగు కోసం వదిలారంట. అయితే ఈ వాటరు చెరువు నుంచి, అంటే ఈ తూములో నుంచి మనకు రావడం మనం క్లియర్గా చూడొచ్చు. అలాగే ఈ లెఫ్ట్ సైడ్లో చూసేది చెరువు యొక్క గేట్లు. భువనగిరి, అది మన స్టేషన్ అని కోరుకుంటా.
రారా ఇట్లా బొట్లు నామాలు పెట్టిన స్టేషన్ కానీ పురుగుట కదా. నామాలేడు ఎక్కుతాదిరా గేరు గేరు దిగుదాం వద్దురా, ఫస్ట్ గేర్ మీద కొనియాలి. దిగుదాం రా. పేరుందా? ఇక్కడ చుట్టూ ఉన్న చెట్లు, గాలికి ఊగుతున్న కొమ్మలు, అప్పుడప్పుడు వినిపించే పక్షుల కిలకిల రాగాలు ఇవన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేస్తున్నాయి. అదేవిధంగా ఇటు కనిపించే గుడిని చిన్నమేడారం అని పిలుస్తారు. అంటే పండుగ టైంలో ఎప్పుడు రాలేదురా నేను ఫస్ట్ టైం. తెలియదు ఎక్కడ చిన్న మేడారం ఏమంటారు, ఇక్కడే కదా. ఇప్పగూడెం. అన్నకి ఫోన్ పోయేటప్పుడు మన చెప్పులు మనం వేసుకోపోతాం ఇంకా. ప్రశాంత్ హరియప్, నువ్వు బాహుబలిరా. మీరు బాహుబలి ప్రశాంత్ గారు. అనండి ఒకసారి దీవరా అనండి. ముఖం కనబడతలే, బ్యాగే కనబడుతుంది. చిన్న కథ కాదా ఇది. అంబాడుతున్న అందగాడు. నాకు ఈ వాటర్ ఫాల్స్ చాలు, నాకు ఈ వాటర్ ఫాల్స్ చాలు. నేను అప్పుడే చెప్పాను. మీకేం హక్కు ఉందండి, మీకేం రైట్స్ ఉన్నాయండి ఇక్కడికి వచ్చి చంపేయడానికి? ఏం చేసుకుంటారా ఇంటికి వెనక నెత్తి మీద చల్లుకుంటారా? అంతే, గండి రామారం వాటర్, గంగా వాటర్. ఇదిగో ఈ జలపాతం ఈ ప్రదేశంలో అందరి దృష్టిని ఆకర్షించే ఒక అందమైన భాగం. పైనుండి కిందికి జారిపడుతున్న నీళ్లు రాళ్లను తాకుతూ వినిపించే సహజమైన శబ్దం ప్రకృతి తన సంగీతాన్ని తానే వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. వినడానికి చాలా హాయిగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశాలకు ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీతో వస్తే ఆనందం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఖర్చు అవసరం లేదు, కానీ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు మాత్రం దొరుకుతాయి. వీలైతే మీరు కూడా ఈ వీకెండ్లో మీ ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.